చంద్రశేఖర్ గారు, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మిమ్మల్ని అడిగితే కొన్ని ప్రోడక్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్లీ బోల్డ్ అంత వేస్ట్ బయటికి వస్తూ ఉంటుంది. సో వీటిని ఎలా రెడ్యూస్ చేస్తారు? రెడ్యూస్ చేయడానికి స్టెప్స్ ఏమన్నా తీసుకున్నారా? మనము కోరికలకు అవసరాలకు డిఫరెన్స్ గమనించినప్పుడే మనం రిడక్షన్ అనేది పాసిబుల్. ఇండస్ట్రీ విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఇండస్ట్రీలో వ్యర్థాలు ఉన్నప్పుడు మా దాంట్లో కూడా ఉంటాయి. అయితే వ్యర్థం అంటే మేము ఫుడ్ ప్రాసెస్ చేసేది కాబట్టి హానికరమైన ఏమీ లేవు. అయితే ఇక్కడ మనకు రెండు ఉంటాయి. ఒకటి బాయిలర్ ద్వారా వచ్చిన ఈ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ అంటారు. ఈరోజు మా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ అన్నీ డైరెక్ట్గా పీసీపీకి కనెక్టెడ్. అంటే ఈరోజు వైజాగ్ తినుకుంటా మనకు హెడ్ ఆఫీసు పొల్యూషన్ అది విజయవాడ. దే కెన్ మానిటర్, అంటే మా ప్లాంట్లో రిలీజ్ అవుతున్న గ్యాసెస్ ఎంతవరకు పర్మిసబుల్ లిమిట్స్లో ఉన్నాయి అనేది మానిటర్ చేయొచ్చు. అంటే ఇదంతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో అంతా అయింది. ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి మనం ఆయిల్ని ప్రాసెస్ చేసినప్పుడు ఆ వాటర్ను మనం డైరెక్ట్ డిశ్చార్జ్ చేయలేము. మన ప్లాంట్లో ఈరోజు అత్యధికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వరల్డ్లో. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఎడిబుల్ ఆయిల్స్లో మేబీ 1 or 2 ఫ్యాక్టరీస్లో ఉన్నాయి ఇది పాసిబుల్. ఏంటంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్. అంటే ఎడిబుల్ ఆయిల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ వాటర్ను మనం డైరెక్ట్గా కలపకూడదు, ఎక్కడికి దాన్ని ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసినప్పుడు కంప్లీట్గా అందులో ఉన్న టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దాన్ని సాలిడ్ చేసేసి మనము గవర్నమెంట్ ఆథరైజ్డ్ పొల్యూషన్ రామ్కి వాళ్ళకి ఇస్తాము. ఆ వాటర్ ఏదైతే ఉందో మనం దాన్ని గార్డెన్ డెవలప్మెంట్గా ఫ్యాక్టరీలో ఉన్న గార్డెన్ డెవలప్మెంట్కి వాడుతుంటాము. ఇంకా రెడ్యూస్ అనే విషయానికి వస్తే మన ఇండస్ట్రీలో మా యొక్క ఎడిబుల్ ఆయిల్స్లో మీకు ఒక 10 years బ్యాక్ మీరు అందరూ గుర్తుంటే ఉంటే పౌచ్ మన 1 liter ప్యాకింగ్లో క్యారీ బ్యాగ్లో పెట్టి ఇచ్చేవాళ్ళం. మన ఫ్రీడమ్ అనే ఆయిల్ కంపెనీ ఫస్ట్ టైం మనం దాన్ని డిస్పోజ్ చేసాము. ఎందుకంటే ఇది అవసరం లేని విషయం. ఎందుకంటే దగ్గర రెసిస్టెన్స్ ఉండేది రిటైల్ షాప్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఒక ప్యాకెట్లో ఆయిల్ లీక్ అవుతే అది మిగతా వాటినంతా డ్యామేజ్ చేస్తుందని ఒక రెసిస్టెన్స్ ఉండేది. సో దానికి ఫ్రీడమ్ బ్రాండ్గా నేను దానికి ఇన్ఛార్జ్గా ఫస్ట్ మూవ్ తీసుకున్నాము. తర్వాత రెండో విషయానికి ఏంటంటే 5 liter జార్ మీరు గమనించి ఉంటే దానిపైన ఒక షింక్ ర్యాప్ ఉంటుంది. దాన్ని కూడా డిస్పోజ్ చేసిన కంపెనీ. దానివల్ల ఒక 1-2 years నా సేల్స్ కూడా సఫర్ అయినాయి. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్లలో ఇంటి లోపల బయట చెట్లు పెంచుకోవడం చాలా మంచిది. సో అందరికీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆ యొక్క అవగాహన వచ్చి, నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను చూసిన ఇళ్ళన్నీ కూడా ఇంటి లోపల బయట టెర్రస్లో ఎక్కడ చూసినా కూడా చెట్లు నాటడం అనేది చేస్తున్నారు. సో ఆ చెట్లు నాటడం అనేది మనకి ఆక్సిజన్ ఇస్తుంది, మన కళ్ళకి ఒక ఫ్రెష్ ఇది ఇస్తుంది. సో ఒక ఎనర్జీని ఫీల్ అవుతాము అండ్ చల్లటి గాలిని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో చెట్లు అనేది ఖచ్చితంగా మనం నాటాలి. ఎందుకంటే ఇప్పుడు నగరాలు పెరిగిపోతున్నాయి. కంఫర్ట్స్ కోసం ఉన్న చెట్లు నరికేసి కాంక్రీట్ జంగిల్ చేసేయటం వల్ల ఎక్కడా కూడా మనకి ఆక్సిజన్ దొరకట్లేదు. చెట్లు లేకపోవటం వల్ల ఎన్నో నష్టాలు మనకి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి చుట్టుపక్కల వారి ఇంటి దగ్గర కూడా చెట్లు నాటుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ తెగ కొనేస్తుంటాం ఇంట్లలో పిల్లలు ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కట్ చేయడం మంచిది, వాళ్ళ హెల్త్కి మంచిది కాదు. లేదు పిల్లలు మారాం చేసినప్పుడు కొన్ని తీసుకొస్తాం, వాటర్ బాటిల్స్ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సింగిల్ టైం యూస్ చేసేటివి. దీనివల్లే చాలా ప్రమాదం అని ఇప్పుడే మనం చూసాం. సో మనం ఇక్కడే మీరు చూస్తే కనిపిస్తుంది. సో మనకి ఒక క్రియేటివ్ మైండ్ ఉంటే మనం దాన్ని మంచి వస్తువులుగా పిల్లలు ఆడుకోవటానికి కానీ, లేదా ఇంట్లో డెకరేషన్ పీసెస్ కానీ, లేదా వివిధ రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. అవి చూసి చాలామంది కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఇలా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా అది చేయటం జరుగుతుంది. సో కొనటం మితంగా కొనాలి. ఆ కొన్న వాటిని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా రీసైకిల్ చేయాలనేది నా లైఫ్లో నేను చేస్తున్న విషయాలు మీకు చెప్తున్నా. అండ్ ఈ మధ్య చెట్లు కూడా ఈ 25 liters వాటర్ బాటిల్స్ కానీ, చిన్న వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టి దాంట్లో చెట్లు పెంచటము, అంటే అందంగా గార్డెనింగ్ చేసుకోవడానికి కూడా వాటిని యూజ్ చేస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మన అమ్మమ్మ తాతయ్యలు చేసినట్టుగా మనం సింపుల్ వాటిని మనం కనుక ఫాలో చేయగలిగితే, కొత్తగా మనం ఏం చేయనవసరం, ఉన్న వాటిని పాత వాళ్ళు చేసిన వాటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా మన పిల్లలకి, మనందరికీ కుటుంబం ఉంది, మనందరికీ పిల్లలు ఉన్నారు, వారందరికీ మనం ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అంటే మంచి పర్యావరణాన్ని వాళ్ళకి అందించడమే ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు. సో యూత్ని నేను కోరుకునేది ఒకటే, మీరు చాలా టాలెంటెడ్, ఎన్నో రీల్స్ చేస్తారు, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు. వాటిల్లో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని చేస్తారు, సరదాగా కొన్ని చేస్తారు. కానీ ఇలాంటివి మెసేజ్ ఓరియంటెడ్వి కూడా కొన్ని ప్రజలకి క్యాచీగా ఉండేలాంటివి కనుక మీరు చేయగలిగితే, సో
మీకు నేను ఖచ్చితంగా సెల్యూట్ కొడతాను. ఎందుకంటే యూత్ అనుకుంటే చేయలేనిది ఏమీ ఉండదు. సో మీ తెలివితేటల్ని మన కుటుంబం కోసం, మన పర్యావరణం కోసం, మన సమాజం కోసం కూడా యూజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో నార్మల్గా ఏదో మనం ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా మీరు చేసేది చెప్పారు చూడండి, అక్కడ డెఫినెట్లీ ఆడియన్స్ చాలామంది కనెక్ట్ అవుతారు. సంపత్ గారు, ఎలా రీసైకిల్ చేయాలి, ఎలా రీయూజ్ చేయాలి అన్నది కూడా మీరు పాటిస్తున్నారా అండి? అంటే పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారా? మనకి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేయాలి అన్నటువంటి పెద్ద గోల్ని మా ముందు ఉంచుకున్నప్పుడు ముఖ్యంగా మాకు 4 P's మా కళ్ళ ముందు కనిపించాయి. ప్రధానంగా 1 P ఈజ్ ఫర్ పొలిటికల్ లీడర్షిప్, 2nd ఈజ్ ఫర్ పాలసీ అండ్ ప్లానింగ్, 3rd ఈజ్ ఫర్ పబ్లిక్ ఫైనాన్సింగ్ స్పెండింగ్, 4th ఈజ్ ది పబ్లిక్ అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం, పీపుల్స్ పార్టిసిపేషన్. దీంట్లో మొట్టమొదటి అంశం పొలిటికల్ లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే సంవత్సరంలో పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేటువంటిది మనం ఫీల్డ్లో చేయాలి అన్నటువంటి పెద్ద లక్ష్యాన్ని మా ముందు ఉంచడం జరిగింది. దాంతోపాటు రెండవది ఆయన చేసినటువంటి పాలసీ అండ్ ప్లానింగ్ కూడా పూర్తి స్థాయిలో మాకు ఏవైతే సిబ్బంది కావాలన్నా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా స్పెండింగ్ కోసం పబ్లిక్ ఫైనాన్సెస్ నుంచి సరిపడా సొమ్మును కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి కోరడం జరిగింది. వీటన్నిటికీ మా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏపీ ఈజ్ ఇటీవల వచ్చినటువంటి గ్రామ మరియు వార్డ్ సెక్రటరేట్ సిస్టమ్స్. ప్రతి 2000 పాపులేషన్కి దాదాపు 10 మంది నిపుణులైనటువంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వీరందరూ కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఎనర్జీస్ను ఉపయోగించి మనకు అటు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కానీ లేకపోతే ప్రజలకు సర్వీసెస్ ఇవ్వడానికి కానీ మన పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మా దగ్గర సిబ్బంది కొరత లేకుండా ఉంది. రెండవది కలెక్షన్ మొదలుకొని అంటే ఈ మొత్తం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం ఒక ప్రిన్సిపల్ ఉంది. దానికి బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ అండ్ గార్బేజ్ ఫ్రీ అంటారు. మా రాష్ట్రం ముఖ్యంగా ఈ 3 ప్రిన్సిపల్స్తో ముందుకెళ్తుంది. ప్రతి హౌస్ హోల్డ్కి ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటల 10 నిమిషాలకి ఆ హౌస్ హోల్డ్ దగ్గరికి వేస్ట్ కలెక్టెడ్ వెహికల్ని మనం పంపించాలి అని మా ప్లానింగ్లో ఉంటే మ్యాక్సిమం డిఫరెన్స్, టైం డిఫరెన్స్ 4 to 5 minutes మాత్రమే ఉంటుంది. GPS కోఆర్డినేషన్తో పనిచేసేటువంటి వెహికల్స్ అన్నిటినీ కంపార్ట్మెంటలైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3000 వెహికల్స్ని రాష్ట్రం అంతా కూడా మనం పెట్టడం జరిగింది. సో ఇవి కరెక్ట్ టైంకి హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్కి ఆ వెహికల్ వస్తుంది అన్నటువంటి నోటిఫికేషన్ కూడా ఆ హౌస్ హోల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. మీ టైం అంటే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద వెహికల్ కూడా చెప్తుంది. సో పొద్దున్నే కలెక్షన్ అనేది 100% చేయడం వల్ల ఫస్ట్ కమ్యూనిటీ బిన్స్ లేకుండా బిన్ ఫ్రీ ఏరియాని ఏర్పాటు చేశాం. ఎప్పుడైతే ఆ ప్రాంతం పరిశుభ్రంగా మారుతుందో ఎవరు కూడా లిటరింగ్ అనేటువంటిది చేయరు. సో లిటర్ ఫ్రీ అయిపోతుంది ఆ ప్రాంతం. సో ఆ విధంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ అయింది. రెండోది గార్బేజ్ ఫ్రీ. మనం ఫస్ట్ టాపిక్లోనే ఉన్నాం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని. ఇది ఒక సర్క్యులర్ ఎకానమీ సిస్టంలో మనకు పూర్తిగా మనం చెయ్యాలి అని అంటే ఒక మున్సిపాలిటీ కానీ గ్రామంలో కానీ లెగసీ డంప్స్ అని ఉంటాయి. లెగసీ అంటే చాలా సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల టన్నుల చెత్త ఉండేది. ఒక సంవత్సరం క్రితం 85 లక్షల టన్నులు ఉండేది. ఈరోజు మనం 22 లక్షల టన్నుల చెత్తని కంప్లీట్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ గార్బేజ్ ఫ్రీని బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో ప్రక్రియ ప్రారంభించాం. వైజాగ్లో జరుగుతుంది, అదేవిధంగా విజయవాడలో పూర్తయింది, తిరుపతిలో పూర్తయింది, చాలా మెగా సిటీస్లో కూడా ఈ కార్యక్రమం మొదలైంది. సో అక్టోబర్కి అంతా కూడా మేము గార్బేజ్ ఫ్రీ చేయబోతున్నాం. ప్రతి యుఎల్బిలో ప్రాసెస్ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్కి పంపడం జరుగుతుంది. తర్వాత దాని నుంచి మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత డిస్పోజల్ కోసమని మన రాష్ట్రంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసాం. 6800 టన్నుల చెత్త రోజు ఉత్పత్తి అవుతుండగా దాదాపు 4500 టన్నుల్ని మేము పూర్తి స్థాయిలో ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ చేసే పరిస్థితి ఈరోజు మా రాష్ట్రంలో ఉంది. అంటే గవర్నమెంట్ చేసేది ఏంటి, ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారన్నది అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇండివిజువల్గా మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఎలా అయితే మనం ఈ వేస్ట్లని రెడ్యూస్ చేయగలము అన్న దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన టైం అయితే ఉంది. నా కాన్స్టిట్యూన్సీలో కూడా
నేను ప్రతి అకేషన్కి కూడా చెట్లు నాటిస్తాను. వండర్ఫుల్. ఎందుకంటే అది ఒక అలవాటుగా మారాలి. ఇప్పుడు మీరు ఒకరిని ఇష్టపడతారు, వారి బర్త్డే కానీ, వారి మ్యారేజ్ డే కానీ, లేదా మనకు నచ్చిన వాళ్ళ బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేలో ఎన్ని వీలైతే అన్ని చెట్లని నాటండి. నాటేసి ఫోటో తీసుకోవడం కాదు, వాటిని బ్రతికి అవి స్టాండ్ అయ్యేంత వరకు వాటిని పరామర్శించాలి. అంటే దానికి ఎరువేయటం, వాటర్ పోయటం అవన్నీ చూసి చేయగలిగితే చెట్లు నాటండి. ఊరికి ఫోటోకి అయితే నాటద్దని చెప్తాను. సో నేనైతే ఎప్పుడూ కూడా మ్యాక్సిమం చేయిస్తాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా ఈ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఇప్పటికే దాదాపుగా 1,20,00,000 చెట్లు నాటిచ్చారు. అండ్ మనకి ఏదైతే అటవీ ప్రాంతం ఉందో 22% ఉంది, దాన్ని 33%కి పెంచుతున్నారు. ఎందుకంటే అడవులు అనేది మన మనుగడకి అది అవసరం. వర్షాలు కురవాలన్నా లేదా గ్లోబల్ వార్మింగ్కి కంట్రోల్ చేయాలి, మనం మంచిగా ఉండాలి అంటే అడవులే చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని 22 to 33%కి పెంచడానికి ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అలాగే మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో నగర వనాలు అని చెప్పి చెట్లు నాటించి పిల్లలు ఆడుకునే దానికి ఒక ప్రకృతిని అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అవి జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ చేస్తున్నాం. అదే కాకుండా నా కాన్స్టిట్యున్సీలో యాక్చువల్గా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. సో నేనేమంటే ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇవ్వండి అంటే పెద్ద ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు. అందుకని నేను ఒక ప్రోగ్రామ్ పెట్టి ఏం చేశాను, 1 కిలో ప్లాస్టిక్ ఇస్తే 1 కిలో రైస్ ఇస్తానని చెప్పాను. ఇంకా మిడిల్ క్లాస్ విమెన్ అంతా ఎక్కడున్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు. సో అట్లా అన్నీ నేను కలెక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన రైస్ని ఇచ్చి అదన్నీ తీసుకొని రీసైక్లింగ్ చేసే వాళ్ళకి ఇచ్చాను, ఫ్రీగానే ఇచ్చేసాను. సో 2 రకాలుగా మనకి యూజ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా తెలియకుండా దానికి అలవాటు పడిపోతారు. ఆ ప్లాస్టిక్ అనేది మనం సెపరేట్ చేయాలి అనేది. సో మనం కనుక ఫస్ట్ మన ఇంట్లో ప్లాస్టిక్ని సపరేట్గా, ఫుడ్ని సపరేట్గా, మనం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలో మనమే ఇస్తున్నాం డస్ట్బిన్స్ని, 2 రకాల డస్ట్బిన్స్ ఇచ్చి దీంట్లో సపరేట్ చేయండి దీంట్లో. అప్పుడు మున్సిపాలిటీలో కూడా మనకి భారం అవ్వదు. మొత్తం ఒకటిగా వేస్తే వాళ్ళంతా ఎత్తుకుపోయి ఊరి చివర ఒక చోట వేస్తారు, అది మళ్ళీ పొల్యూషన్ అయిపోతుంది. దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. సో అలా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ కూడా మినిమం వాళ్ళ కాన్స్టిట్యున్సీ వరకైనా కూడా చేయగలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ గవర్నమెంట్ ఒకటే చేయాలంటే కష్టం, ప్రజలు కూడా దానికి సహకరించాలి. 200%. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూత్కి బాగా ఎక్కే పాయింట్ ఒకటి చెప్పారు మీరు. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇన్నోవేటివ్గా కనుక మీరు రీల్స్ చేస్తే రోజా గారి సైతం సెల్యూట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక నుంచి యంగ్స్టర్స్ అదే పనిలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. ఒక కల్చర్కి సంబంధించి ఒక యాక్టివిటీ, ఒక స్టెప్ తీసుకోవడం ఒక విధానం అయితే, వైజాగ్ ఈజ్ అ ప్లేస్ వేర్ మల్టీ కల్చరల్ సొసైటీ ఎగ్జిస్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇలాగా వైజాగ్ లాంటి ప్లేస్లో దీనికి సంబంధించి పదార్థాల వృధాన్ని తగ్గించాలి అని అంటే మీరు ప్రత్యేకంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ పదార్థం వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయనేది మైండ్లో ఉంటే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంట్రోలింగ్ ఫ్యాక్టర్. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్ సార్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంట్రోలింగ్ ఫ్యాక్టర్. సో అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దాట్ అవేర్నెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఫెస్టివల్స్లో, ఒక పర్టికులర్ ట్రెడిషన్స్లో ఫుడ్ కన్జంప్షన్ ఈజ్ మోర్ దాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. సో అదే కనుక దీనివల్ల మళ్ళీ మనకి ఈ ప్రిపరేషన్లో కానీ చాలా మటుకి వేస్టేజ్ జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా అది రెడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో లైక్వైజ్ విశాఖపట్నం, సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో, ఇదర్ ఇట్స్ మేబీ ఏ ప్లాస్టిక్, ఇట్ ఈస్ ఎ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఎస్పెషలీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో మనం చూసాం ఇందాక మాట్లాడుతున్నప్పుడు, ఏ ప్రోడక్ట్ అయితే కనుక ఇఫ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ గుడ్, ఇమీడియట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ రిపేర్, దెన్ యూ గో ఫర్ ఎ న్యూ వన్. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఎకనామికల్లీ హయ్యర్ సెక్షన్స్, మిడిల్ సెక్షన్స్ అండ్ లోవర్ సెక్షన్స్, సో అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నుంచి మనం ఈ అవేర్నెస్ ద్వారానే ఇదంతా కూడా సాధ్యమవుతుంది తప్ప, దెన్ ఒక్కసారి అవేర్నెస్ వచ్చి దీనివల్ల ఈ పర్యావరణానికి, ఈ భూమికి ఈ విధమైన నష్టం ఉన్నది అనేది తెలిసి
ఆ అవగాహన మనం కల్పిస్తే ఆటోమేటిక్గా దట్ విల్ బి కంట్రోల్. రైట్. హర్షవర్ధన్ గారు, ఎస్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్లుగా అవగాహన కల్పించడానికి అంటే పీపుల్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థలో మీ అంతటా మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఆఫీసెస్కి కానీ హాస్పిటల్స్కి కానీ ఇలా అందరి దగ్గరికి వెళ్ళి ఆ చెత్తని ఆ బయోడైజెస్టర్స్ గురించి మీరు ఎలా అయితే చేస్తున్నారో అవగాహన కల్పించడం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీ సంస్థ అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వేస్ట్ మేనేజ్మెంట్లో అవగాహన లేదా మోటివేషన్ అనే ఒక ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ లెవెల్లో మనం కంపోస్టర్స్ అని ఇస్తాం లేదా బయోడైజెస్టర్స్ ఇస్తాము. ఆ హోమ్ లెవెల్లో కంపోస్టర్స్ ఆర్ బయోడైజెస్టర్స్ ద్వారా వాళ్ళ చెత్తని వాళ్ళు మేనేజ్ చేయగలిగితే వాళ్ళకి ఫస్ట్ ఒక అవగాహన వస్తుంది, అసలు రోజు నేను ఎంత చెత్త క్రియేట్ చేస్తున్నాను. దానివల్ల వాళ్ళు మోటివేట్ అవుతారు. ఈరోజు నేను 1 కిలో చెత్తని ఇంట్లో నుంచి బయటికి మున్సిపాలిటీకి పంపిస్తే వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అదే చెత్తని లోపల ఇంట్లో ఉన్న ఒక కంపోస్టర్లో వేస్తే, ఓహో నేను 1 కిలో చెత్త వేశానా, రేపు పొద్దున్న నేను అట్లీస్ట్ 1/2 kg అన్నా తగ్గించాలి, తర్వాత ఇంకొక కొద్దిగా తగ్గించాలి. సో ఈ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా మా సంస్థ నమ్మే సిద్ధాంతమైన లేదా ఎన్విరాన్మెంటలిస్ట్గా నమ్మే సిద్ధాంతం ఏంటంటే అట్ సోర్స్ రీసైక్లింగ్. ఎక్కడైతే చెత్త జనరేట్ చేస్తున్నామో మనం అక్కడనే రీసైకిల్ చేయగలిగితే ఒక మనిషిలో మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఒక చిన్న ప్రామిస్ టు అవర్ సెల్ఫ్, ఇవాళ నేను క్రియేట్ చేసిన చెత్త కన్నా రేపు ఇంకొంచెం తగ్గించి చేయగలిగితే డెఫినెట్లీ నా వంతు రోల్ నేను కంప్లీట్ చేసినట్టు, ఫుల్ఫిల్ చేసినట్టు. సో దట్ ఈస్ ద మోటివేషన్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అమాంగ్ ద పబ్లిక్. ఇలే కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్లో కానివ్వండి, కార్పొరేట్స్లో కానివ్వండి, కార్పొరేట్స్లో మేము చాలా అవగాహన సదస్సులు చేస్తాము. కార్పొరేట్స్ కిచెన్స్ దగ్గర ఎంత చెత్త జనరేట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఎంత చెత్తని మనం జనరేట్ చేయడం తగ్గించగలుగుతాము, ఇదంతా ఒక చార్ట్ రూపంలో వాళ్ళు అవగాహన చేసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మాకు పంపిస్తుంటారు. సో అలా అయినా సరే నోట్ చేసుకుంటారు కాబట్టి నిన్నటికి వాళ్ళకి డిఫరెన్స్ అక్కడ అర్థమవుతుంది. Exactly. 100%. గ్రేట్ సార్. సార్ సంపత్ గారు, మీతో మాట్లాడితే సార్ ఇప్పుడు బేసికల్గా మనకి డిమాండ్ ఎంత ఉందో దానికి మించి సప్లై ఉంది, అందుకని మనం వృధా ఎక్కువ చేయగలుగుతున్నాం, ఎక్కువ వేస్ట్ కూడా అవుతుంది, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి అనవసరమైనంతా వేస్ట్లో పారేస్తున్నాం అన్నది. ఇదే అబ్జర్వేషన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉందా సార్? వస్తువుల యొక్క వినియోగం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాలను చూసినట్లయితే అవన్నీ కూడా వాటి డిస్పోజల్ మెథడ్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. సో ఇంకా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మనకు పాలసీ పరంగా కూడా ప్రభుత్వం వైపు నుంచి మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్నే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. తద్వారా మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతోంది. ఎంత స్టాక్ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో మీరు? వెజిటబుల్స్ కానీ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో మనం దాచాల్సిన ఐటమ్స్ గురించి జెన్యున్గా చెప్పండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఎవ్రీ ఫ్రీ డే అంటే మ్యాక్సిమం 10 to 15 డేస్లో ఒకసారి ఫ్రీ డే పెట్టుకుంటాను. అండ్ ఫుడ్ అనేది మా పిల్లలు ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సెల్వా గారు, ఎందుకంటే ఇప్పుడున్న జంక్ ఫుడ్ వల్ల హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కువ మేము ఇంట్లోకి తీసుకురాము. ఫ్రూట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు మా వరకు అయితే మేము ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాము. మనకి పని వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది జనం ఉంటారు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం. వాళ్ళు వెళ్ళి రోజు కొనుక్కోలేకనే వాళ్ళు డంప్ చేసేస్తుంటారు ఫ్రిడ్జ్లో. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకైనా మనకైనా మనం చెప్పేది ఒక్కటే, మనం ఎంతో కష్టపడితే కానీ 10 రూపాయలు సంపాదించడం లేదు. ఆ 10 రూపాయలతో వచ్చే వస్తువుని అనవసరంగా అలా వేస్ట్ చేసేస్తున్నాం. ఒక్కసారి మీ కష్టాన్ని గుర్తు చేసుకోండి, ఆ కష్టం గుర్తొస్తే చాలు. అందుకే బ్రతకడానికి తినండి, తినడానికి బ్రతకద్దండి, ఎంత కావాలో అంతే కొనుక్కోండి. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం తక్కువైనా పర్లేదు, అది మీ హెల్త్కి మంచిదే కాబట్టి తక్కువైందని ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. ఎక్కువైతేనే కష్టం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే బెటరు. అట్లాగే మన పాత వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతికేశారు, ఇప్పుడున్న వాళ్ళు మేము కూడా ఆల్మోస్ట్ ఈ ఏజ్ కూడా ఎంత స్ట్రాంగ్గా పరిగెడుతున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు చూస్తుంటే చిన్న పిల్లలకి కూడా ఈరోజు కాళ్ళ నొప్పులు అంటారు, మెడ నొప్పి అంటారు, చిన్న పని చేయలేకపోతున్నారు. దేనివల్ల? సో వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ లేదు. ఫస్ట్ ఇంట్లో మీకు చెట్లు నాటించే పనో లేకపోతే ఏమైనా ఇట్లా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఐటమ్స్, వాటితో ఏమైనా తయారు చేయటమో ఇలాంటివి నేర్పిస్తే
వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది. మనని ఏడిపించడానికి వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకొక ప్రశ్న అండ్ ఇలాంటివి కూడా మనం ఇంట్లో యూస్ చేయడానికి బాగుంటుంది. అలా పిల్లలతో నేను చేయిస్తూ ఉంటాను. వండర్ఫుల్. యాక్చువల్గా ఫ్రీగా ఉన్నప్పుడు కాదు, ఫ్రీగా ఒక రోజుని క్రియేట్ చేసుకోవాలి, ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి ఇంకొక పాయింట్, ఇప్పుడు ఎండాకాలంలో ఏసీలు, చలికాలంలో ఇదొకటి. హీటర్లు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఈ కాఫీ టీస్కి మట్టి కుండలు ఇస్తున్నారు. యా, అది చాలా బాగా అనిపిస్తుంది. చాలా రెస్టారెంట్స్కి వెళ్తే మట్టి కుండలతో పెడుతున్నారు. గతంలో చూస్తే మన నానమ్మలంతా మట్టి కుండల్లోనే వంట చేసేవాళ్ళు. సో దానివల్ల మనకి ఎన్నో ప్లసెస్ ఉన్నాయి. సో అది మళ్ళీ అంటే పాతవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త ట్రెండ్లో, అంతేగాని కొత్తగా ఏం వచ్చింది లేదు. అండ్ ఆ కాలంలో ఫ్రిడ్జులు లేకుండా, హీటర్స్ లేకుండా, ఏసీలు లేకుండా మనం అందరం బ్రతికిన వాళ్ళమే. ఎందుకో సడన్గా కంఫర్ట్స్ పేరుతో అవన్నీ కొనేసుకొని హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. ఏసీ హీటర్స్ వేసుకుంటే హెల్త్ పాడవుతుందంటారా? అంతే కదా. మీరు 24 అవర్స్లో ఏసీలో ఉన్నారనుకోండి, మీకు డి విటమిన్ తగ్గుతుంది. డి విటమిన్ తగ్గితే మీకు బోన్స్ పెయిన్, మజిల్ పెయిన్ వస్తుంది. అవునా సార్? చెప్పండి, అవునా కదా? మీరు ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళిన ఎవరికైనా చూడండి, డి విటమిన్, డి12 2 టాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎందుకంటే నేను కూడా వేసుకుంటున్నా, నేను ఎండలో తిరుగుతున్నా కూడా. సో అంత అంటే పొల్యూషన్ వల్ల ఆ డి విటమిన్ కూడా మనకు అందట్లేదు సరిగ్గా. సో ఏసీలో ఉండటం వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఏసీ ఎట్లా అంటే మనకు అవసరం ఉన్న వరకు వాడుకుంటే ఓకే. కొంతమంది ఆన్ చేసేస్తే గీజర్స్ కానీ ఏసీలు కానీ విపరీతంగా ఆటోమేటిక్ ఏసీ ఆఫ్, ఆటోమేటిక్ గీజర్ ఆఫ్ ఉన్నప్పుడు అసలు దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా రావట్లేదు. అసలు అవ్వట్లేదు కదా. ఆఫ్ కాకుండా బిల్స్ పెరిగి, బిల్స్ చూసిన రోజు వీళ్ళు మళ్ళీ పడిపోతారు, మళ్ళీ హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుంది. ఆ హాస్పిటల్ బిల్ చూసే కన్నా ఏసీలు తగ్గించుకుంటే బెటర్. ఏసీ ఉండటం వల్ల ఏమవుతుంది, కిటికీలు తెరవరు, దానివల్ల నీకు ఫ్రెష్ ఎయిర్ రాదు. సో ఎవ్రీడే మనం ఏసీ వేసుకునే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. మిగతా టైంలో కిటికీలు తెరిచి చల్లటి గాలిని ఆస్వాదించండి. ఆ చల్లటి గాలి కోసం ఆ కిటికీల దగ్గర మంచి చెట్లు పెట్టుకోండి. సో ఇట్లా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి మనకు చేసుకోవటానికి. అలాగే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం. సో ఏది తీసుకున్నా కూడా మనకి హెల్త్కి ఎఫెక్ట్ అయ్యేది, అలాగే ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అయ్యేటివే మనం తీసుకుంటున్నాం కంఫర్ట్స్ పేరుతో. అది వేస్ట్ అంటున్నాను. అదే పాతకాలంలో చూడండి, చక్కగా కుండ పెట్టి కింద ఇసుకేసి నీళ్లు దాంట్లో పట్టుకొని తాగితే నీకు మళ్ళీ దాహం వేయదు. అదే ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మీకు దాహం వేస్తుంది. అలాగే రాగి చెంబులో నీళ్లు పెట్టి తాగితే ఎన్నో హెల్త్కి యూజ్ అయ్యేవి చాలా ఉంటాయని చెప్తారు పెద్దలు. సో అవన్నీ మనం పాతవి పాటిస్తే చాలు. సో ఇటు మనకి డబ్బు ఆదా అవుతుంది, అటు కరెంట్ ఆదా అవుతుంది, ఇటు మన హెల్త్ బాగుంటుంది. సో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. సార్ చెప్పినట్టుగా ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. మనం ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తే ఆల్టర్నేట్ కనిపిస్తుంది. ఎప్పుడు చూస్తే అబ్బా నాకు టైమే లేదండి, అసలు తినడానికి కూడా టైం లేదని అంటాడు. మరి దేనికి నువ్వు కష్టపడుతున్నావు, దేనికి సంపాదిస్తున్నావు? నీకు కూర్చొని తినడానికి టైం లేనప్పుడు నీ గురించి, నీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి టైం లేనప్పుడు ఇంక నువ్వు సంపాదించడం వేస్ట్, వర్క్ చేయడం కూడా వేస్ట్ కదా. మనం వర్క్ చేసేదే మనం బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనేదానికే. సో ఇవన్నీ కూడా మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ తీసుకొచ్చింది కాబట్టి మున్సిపాలిటీస్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మనం చేస్తున్నాం, వాళ్ళు కూడా రీసైక్లింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. కానీ దాన్ని మళ్ళీ మనమే చేయాలిగా. ఏ ఇంటికి ఆ ఇంటికి ఇచ్చిన 3 బుట్టల్లో వాళ్ళు సెపరేట్ చేసి ఇస్తేనే అవుతుంది. సో మళ్ళీ అక్కడికే స్టార్ట్. అందుకే ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటే మొత్తం ఎన్విరాన్మెంట్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు వారి ఇంటి వరకు వాళ్ళు చేసుకోగలిగితే ఓవరాల్గా మనం దాన్ని రిపేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మనం మేల్కుంటేనే భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే చాలా వర్స్ట్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ 2 years మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు అంటే అందరూ మేల్కొనాలి. ఓన్లీ ఫ్యూచర్ కోసం కాదు, నేచర్ కోసం కూడా ఆలోచించండి.